హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ కిచెన్ ట్రీట్స్. ఇవాల్టి వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ బన్ దోశని చూద్దాము. ముందుగా ఈ కప్తో నేను ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. సో దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చిని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కొంచెం క్యారెట్ని కూడా ఇలా తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ, దాన్ని మిక్సీలో వేసుకోవాలి. సో ఇలా పిండిని యాడ్ చేసుకున్నాక కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేయద్దు. ఇలా వాటర్ వేసుకొని ఇలాగ స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ తురుమును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీకు ఒకవేళ బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఫ్లోయిగా అయిపోకూడదు. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో ఇందులోకి నేను కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను, అరౌండ్ 1/4 టీ స్పూన్. సో అంతే, ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి ఒకసారి ఫైనల్గా కలిపేసుకుంటే మన బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కడాయి పెట్టుకోండి. మనం పోప్కి యూజ్ చేస్తాం కదా చిన్నది, ఆ కడాయి పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్యాటర్ వేసుకోవాలి. బ్యాటర్ ఒక 1-1.5 గరిట వరకు వేసుకోవచ్చు మన సైజుని బట్టి. సో వేసుకుని మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 30 సెకండ్స్ వరకు కుక్ చేసుకోండి. సో ఈవెన్గా కాలుతుంది అటు ఇటు. సో ఇలాగా బన్ దోశ అనేది రెడీ అయిపోతుంది. సో ఇదే ప్రాసెస్లో మన బ్యాటర్ అంతా కూడా బన్ దోసెస్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి చిన్న ప్యాన్ లేదు అంటే నార్మల్ పెనం ఉంటుంది కదా, దాని మీదే కొంచెం థిక్గా మనం సెట్ దోశ వేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీలోని థిక్గా మనం దోశ వేసుకోవచ్చు. సో ఈజీగా కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, రెండు వైపులా బాగా కుక్ అయింది, బన్ దోశ రెడీ అయిపోయింది. సో లోపల నేను చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా ఉంటుందో. సో ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా బాగా కుక్ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.